గురుగారు శనిదేవుని పూజిస్తూ ఉంటాము. ఏదన్నా మంచి జరగాలన్నా లేదంటే శనిదేవుడికి చేసుకోవడం వల్ల పరిష్కారాలు చేసుకోవడం వల్ల మంచి జరిగిద్ది అని చెప్తూ ఉంటారు. అందుకని హోమాలు కానీ లేదంటే శనిగ్రహాలకి శనిగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటారు శనివారం పూట కానీ కొన్ని రోజులు. అలా కాకుండా ఇంకేదన్నా మార్గం ఉంటుందంటారా శనిదేవుని పూజించడానికి? ఇలా హోమాలు పూజలు కాకుండా. ఇక్కడ గ్రహాల్లో మనకు సేవకుడు అంటే గ్రహాల్లో యువరాజు సేవకుడు శని భగవానుడుగా చెప్పారు. ఎందుకంటే రాజు రాణి రవిచంద్రులు అయితే సైన్యాధ్యక్షుడు కుజుడుగా చెప్పారు. బుధుడు మంత్రిత్వం, గురు శుక్రులు ఇద్దరు మంత్రిత్వం ఉన్నారు. బుధుడు అటు మంత్రి గారు ఏది చెప్తే అది పాటిస్తారు. మిగిలిన గ్రహం ఏంటంటే శని. ఇంకా 7 గ్రహాలు ప్రధానంగా చెప్పబడింది శాస్త్రంలో. రాహుకేతులు తర్వాత గ్రహాలు అవి. శని ప్రధానంగా మనకు చెప్పబడింది కాబట్టి శని సేవకుడుగా చెప్పబడింది. యువరాజుగా కొంతమంది అంటారు ఆయన్ని. మరి ఇక్కడ యువరాజు అని ఫస్ట్ దాన్ని తీసుకున్నట్లయితే, ఆ పదాన్ని మనం తీసుకుని వాడినట్లయితే ఇక్కడ శనికి చిన్న పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి విద్యాదానం చేయటం, రాబోయే మనకు అకాడమిక్ ఇయర్ ఉంటుంది కదమ్మా, అలా పేద విద్యార్థులు చదువుకి మనకు ఏదైనా డబ్బు ఇస్తే కనుక పుస్తకాలు కొనిచ్చిన, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కావచ్చు, పెన్నులు కావచ్చు, అనేక రకాలు విద్యార్థులు చదువుకోవడం ధన సహాయం చేసిన, అంటే ఫీజు కట్టేసేసి అలా చేయటం వల్ల శని ఒకటోసారి ఎవరైతే శనితో బాధపడుతున్నా, అంటే మొదటగా శనితో మనకు 30 ఏళ్ళకు ఒకసారి ఏళ్ళనాటి శని ప్రభావం వస్తుంది కదా, మొదటి శని వచ్చినప్పుడు ఈ పని చేయాలి. అంటే విద్యార్థులకి ఏదన్నా వాళ్ళకి మనము భోజన సదుపాయం కానీ, హాస్టల్ ఫెసిలిటీ లేని వాళ్ళు కానీ, చదువుకోలేని శక్తి లేని వాళ్ళు కానీ, వాళ్ళకి ఈ విధంగా పుస్తకాలు లాంటివి దానం చేయటం, వాళ్ళకి ఫీజులు మనం ఇవ్వటం లాంటివి చేయటం వల్ల మంచి జరుగుతుంది. యువరాజుగా మనం చూస్తే సేవకుడుగా చూసాం. ఇంకా రెండోసారి శని వస్తుంది. మళ్ళీ కొంతమందికి ఏళ్ళనాటి శని రెండోసారి వస్తుంది. ఈ రెండోసారి శని వచ్చినప్పుడు, ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నప్పుడు ముఖ్యంగా బీదవారికి, ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు చాలామంది ఇల్లు కట్టుకోకుండా రేకుల్లో లాంటివో చిన్న చిన్నవి వాళ్ళు ఏదో వేసుకొని ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి గృహానికి సంబంధించిన ఏదైనా సహాయం చేసినా, లేకపోతే వాళ్ళు ఇంటి చుట్టూత ఆవరణ తుడుచుకోవటానికి కానీ ఏదైనా లేకపోయినా బట్టలు కానీ, లేకపోతే రకరకాల వస్త్రాలు వాళ్ళకి వస్త్రదానం చేసిన, సేవకుల్ని ఒక సేవకుల్లాగా చూడకుండా ఒక భగవంతుడి యొక్క భావనగా ఎవరైతే చూస్తారో వాళ్ళకి శని అనేటువంటిది ఏది చేయలేడు, ఏమి చేయలేడు ఆయన. ఎందుకంటే అతనికి ఇష్టమైన వృత్తి అది. అతనికి ఇష్టమైనది ఏంటంటే ఎవరైతే బాగా పూర్గా ఉంటారో, వాళ్ళు ఎవరైతే ఉద్ధరణ చేస్తారో వాళ్ళ జోలికి శనిదేవుడు రాడు.